Good morning. This is Dr. Sridevi Atluri from Sridevi American Gastrocare. Today మన టాపిక్ ఏంటంటే డిస్ఫేజియా. ఆహార నాళంలో కలిగే ఇబ్బంది వల్ల మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయో దాని గురించి డిస్కస్ చేద్దాము. మనం తినే పదార్థాలు నోట్లో బాగా నవలేసిన తర్వాత ఆహార నాళం ద్వారా కింద పొట్టలోకి వెళ్ళి సరైన ఔషధ పదార్థాలు బాడీ అంతా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ ఎక్కడైతే ఇబ్బంది వస్తుందో మనకి మొత్తం ఇమ్యూనిటీ కానించి స్కిన్ కానించి అన్నిటి కానించి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. ఆహార నాళం అనేది చాలా చిన్ని భాగం, చిన్ని సమస్య అని చాలామంది దాన్ని ఇగ్నోర్ చేస్తారు. బట్ దానివల్ల చాలా ఈ సమస్యలు ఇబ్బందులు వస్తాయి. 90% ఆఫ్ ద టైం ఆహార నాళంలో వచ్చే ఇబ్బందులు ఇన్ఫెక్షన్ ద్వారానే వస్తుంది. సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే దానికి చిన్న చిట్కాతో, చిన్న వైద్యం, చిన్న యాంటీబయాటిక్స్తో సరైపోయే వ్యాధిది. చిన్నపిల్లల్లో ఎస్పెషలీ టాన్సిలైటిస్, లారింజైటిస్, మింగితో ఇబ్బందితో పాటు నొప్పి కూడా ఉంటుంది. వాళ్ళకి జ్వరం కూడా వస్తుంది. కరెక్ట్గా యాంటీబయాటిక్స్ అవి వేసుకుంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. పెద్దవాళ్ళు డయాబెటిక్ వాళ్ళు, స్టెరాయిడ్, సిఓపిడి, ఆస్మా పేషెంట్స్, ఇన్హేలర్స్ వాడే వాళ్ళకి ఏంటంటే క్యానిడా ఇన్ఫెక్షన్ అని ఒక ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది. దానివల్ల కూడా ఆహార నాళంలో మింగిడి పడే ఇబ్బందులు అయితే కలుగుతాయి. దానికి కూడా కరెక్ట్ ఫ్లూకానజాల్ యాంటీఫంగల్ ట్రీట్మెంట్ ఇస్తే దానికి తగ్గుతుంది. అది ఇన్ఫెక్టివ్ కాజెస్ విచ్ ఇస్ 90% ఆఫ్ దీనికి ఇబ్బంది వల్ల వచ్చేది. అమెరికన్ గ్యాస్ట్రోకేర్లో ఏంటంటే మేము కంప్లీట్ ఇవాల్యుయేషన్ చేసి దేని కింద వాళ్ళు సఫర్ అవుతారో చూసి దాని ప్రకారం సరైన ట్రీట్మెంట్ ఇస్తాము. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే లోవర్ ఈసాఫేజియల్ స్ఫింక్చర్ అని. ఆహార నాళం కరెక్ట్గా స్టమక్లోకి వెళ్ళే భాగం దగ్గర స్ఫింక్చర్ కొంచెం టైట్గా ఉంటుంది. దాన్ని ఎక్లేజియా అంటాము. ఎక్లేజియా అన్నది చాలా క్లాసిఫికేషన్స్ ఉంటాయి, 1, 2, 3. అదేంటంటే స్టార్టింగ్లో వాళ్ళకి అన్నం దిగపోతాం, తర్వాత క్యారెట్స్ దిగపోతాం, ఫ్రూట్స్ దిగపోతాం. ఇబ్బంది ఒక్కసారి కలగదు, నెమ్మదిగా క్రమీపంగా వస్తూ ఉంటుంది. తర్వాత నీళ్ళు కూడా దిగపోతాం అన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏంటంటే సరైన టైంలో ముందే జాగ్రత్తలు తీసుకుని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్కి వచ్చి అమెరికన్ గ్యాస్ట్రోలో చూపించుకుంటే దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ కెన్ బి డైలటేషన్, కన్జర్వేటివ్ మేనేజ్మెంటా, సర్జరీయా అన్నది మనం రికమెండ్ చేస్తాం అవుతుంది. ఆహార నాళం కండరాలు అండ్ నర్వ్స్కి డిస్ఫంక్షన్ ఉన్నా కూడా స్పాజమ్ లాగా ఒకటి ఫామ్ అవుతుంది. అదేంటంటే ఇక్కడే గుండె ఛాతీలోనే మధ్యలో ఫుడ్ అడ్డుపడిపోతున్నట్టు, బయటికి రాలేనట్టు, వాంతి చేసుకుంటే కానీ ఫుడ్ బయటకు వస్తాం, ఇలాంటి సిమ్టమ్స్. వాళ్ళు ఏంటంటే ఇది చిన్న సిమ్టమే కదా, ఆ రోజు ఫుడ్ అరగలేదేమో అని చాలామంది అశ్రద్ధ చేస్తారు, రారు. బట్ వస్తాం, చూపించుకుంటాం చాలా అవసరం అండి దీనికి. దిస్ ఈజ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. మన ఇన్ఫెక్షన్స్ గురించి మాట్లాడాం, కండరాల్లో ఇబ్బంది మాట్లాడాం, డిస్ఫేజియా గురించి. నెక్స్ట్ ఏంటంటే పెద్దవాళ్ళు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ సిమ్టమ్స్ అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మనం కంపల్సరీగా క్యాన్సర్ అన్నది సస్పెక్ట్ చేస్తాము. అండ్ క్యాన్సర్ అన్నది పెరుగుతూ వస్తుంది కాబట్టి 30% ఇగ్నోర్ చేయకుండా వాళ్ళకి ఆహార ఇబ్బందితో పాటు వెయిట్ లాస్, నీరసము, సరైన ఆహార పోషణ అందకపోవటం వల్ల ఇలాంటి అన్నిటితోనూ వస్తారు. కొంచెం ఇగ్నోర్ చేయకుండా చూపించుకుంటాం చాలా మంచిది. మూడవది ఈ 70, 60 కార్డియాక్ పేషెంట్స్, వీళ్ళకి ఏంటంటే చాలామందికి తెలియంది ఏంటంటే మన బ్రెయిన్లో ఒక చిన్న భాగం ఉంటుంది లింగువా ఏరియా అని. దానికి చిన్న స్ట్రోక్ వస్తే మన చేతులు, కాళ్ళు అన్నీ పనిచేస్తుంది, కానీ ఆహార నాళం దగ్గర పై భాగం పనిచేస్తూ మానేస్తుంది. అప్పుడు సరిగ్గా మింగిడి పడదు. చాలామందికి ఏంటంటే నాకు మింగిడి పడతలేదు, నాకు గ్యాస్ట్రైటిస్, గాలి, రీఫ్లక్స్ అనుకుంటారు, కానీ అది ఆ స్ట్రోక్ వల్ల వచ్చిన ఇబ్బంది అని చాలామందికి తెలియదు. దానికి ట్రీట్మెంటు ఇట్స్ నాట్ మెడికల్ ట్రీట్మెంట్ కాదు, సర్జికల్ ట్రీట్మెంట్ కాదు, ఫిజియోథెరపీ చిన్నది. సో మీరు ఇప్పుడు దాకా విన్న దాంట్లో మీరు చూశారు, ట్రీట్మెంట్ యాంటీబయాటిక్స్ నుంచి వెళ్తుంది, సర్జరీకి వెళ్తుంది, కన్జర్వేటివ్కి వెళ్తుంది, ఫిజియోథెరపీకి వెళ్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, గ్యాస్ట్రైటిస్ బాగా ఉన్న వాళ్ళకి ఏంటంటే యాసిడ్ పైకి రీఫ్లక్స్ అయ్యి ఈ ఆహార కింద భాగంలో స్ట్రిక్చర్ ఫామ్ అవుతుంది. స్ట్రిక్చర్ ఫామ్ అయినప్పుడు దాన్ని ఫామ్ అయ్యే టైంలోనే
ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఫామ్ అవ్వకుండా మనం విడగొడతాం చేస్తాం కుదురుతుంది. అది విడగొట్టినప్పుడు అది గట్టిగా మూసుకుపోతే మాత్రం చాలా ఇబ్బందులు ఉంటాయి. మల్టిపుల్ సీరియల్ ట్రీట్మెంట్స్ అవసరపడుతుంది. దట్స్ వన్. ఇంకోటి ఐరన్ డెఫిషియన్సీ అనీమియా. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా ఆడవాళ్ళలో ప్రెగ్నెంట్ పీపుల్లో చాలామందికి వస్తుంది. ఐరన్ డెఫిషియన్సీ అనీమియా వల్ల ఇక్కడ ఒక వెబ్ మనకి సానిపురుగు వెబ్ కాజ్ చేస్తుంది కదా, అలా ఆహార నాళంలో కూడా ఒక వెబ్ ఫామ్ అవుతుంది. దాన్ని ఒక చిన్న బయాప్సీ ఫోర్సెప్స్తో విడగొట్టేస్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అనీమియా డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి, ప్రెగ్నెంట్ పేషెంట్స్కి, పోస్ట్ ప్రెగ్నెంట్ పేషెంట్స్, 35 ఇయర్లో ఉన్న ఫీమేల్స్కి, మెన్స్ట్రల్ సైకిల్స్ బాగా నెలసరి బాగా ఎక్కువ అయ్యే వాళ్ళకి ఇది చాలా కామన్. బట్ చాలామందికి అవగాహన లేకపోవటం వల్ల రావటం, చూపించుకోకపోవటం జరుగుతూ ఉంటుంది. ఇవి అన్నీ చూపించుకుంటే దిస్ ఇస్ అ సింపుల్ ట్రీట్మెంట్. ఇట్స్ అ కాంప్లెక్స్, చాలామంది భయపడతారు, బట్ చూపించుకుంటే మాత్రం చాలా సింపుల్ ట్రీట్మెంట్. అండ్ ప్లీజ్ కమ్ విజిట్ అమెరికన్ గ్యాస్ట్రో కేర్ ఫర్ ఫర్దర్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.